ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, ఏప్రిల్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉగాది రాశి ఫలితాలతో ఆదాయం ఇదంతా కూడా బాగానే ఉన్నప్పటికీ ఏలినాటి శని ఇంపాక్ట్ అయితే ఉంది ఈ సంవత్సరం. మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై 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 నమో నమః. ముఖ్యంగా మేషరాశి వారికి ఇప్పుడున్నటువంటి కాలము కాస్త గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. ఎందుకంటే మేషరాశి వారికి ముఖ్యంగా శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు, గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, తదుపరి 4వ స్థానంలో సంచరిస్తాడు. ఇప్పుడు గురువు 3, 4 రెండు స్థానాల్లో కూడా యోగదాయకంగా ఉండడు, లాభాన్ని చేకూర్చడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమైంది. అలాగే ముఖ్యంగా వీళ్లకు గురు యోగం అనేటటువంటిది కూడా అంతగా కనిపించట్లేదు. కాబట్టి కాస్త మేషరాశి వారికి గడ్డు కాలమే అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ యొక్క మాసమే కాదు, ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని పడితే వారిని అస్సలు నమ్మకూడదు. వీలైనంత వరకు డబ్బులు దాచుకునే ప్రయత్నం చేయండి. అనవసరంగా విహారయాత్రలు అంటే అనవసరమైనటువంటి కాలయాపన చేయకండి. ఆనందం కోసం అస్సలు ఆలోచన చేసుకోకండి. ఎందుకంటే కష్టం మీద ఆధారపడే ప్రయత్నం చేసుకోండి. మీరు ఎంతనైతే ఈ నెలలు కష్టపడతారో అది మీకు వచ్చే నెల లాభాన్ని, అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. కనుక మేషరాశి వారికి ఏలినాటి శని ఎలా ఉంటుంది? ప్రారంధ కర్మను అనుభవించేలా చేస్తుంది. అంటే కష్టము, బాధ, దుఃఖము ఇవన్నీ అనుభవించేలా చేస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు శని అనుకూలంగా లేడు, గురువు అనుకూలంగా లేడు. కాబట్టి వాళ్ళ గురించి ఇక మేషరాశి వారి గురించి పెద్ద విషయాలంటూ ఏమీ లేవండి, నార్మల్గా ఉంటుంది. గోచార ఫలితాల ప్రకారం చూసుకుంటే, జన్మజాతకాల ప్రకారం చూసుకుంటే ఇంకా ఏదైనా మార్పు కలగవచ్చు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి గోచార ఫలితాల్లో కనుక మేషరాశి వారికి అధమ ఫలితాలు అనేటటువంటివి కనిపిస్తుంది. వీళ్ళకి శుభాన్నిచ్చే దైవం ఎవరు? ప్రస్తుత కాలం ఏ క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తే బాగుంటుంది? ముఖ్యంగా మేషరాశి వారు మహారాష్ట్రలో శని సింగ్నాపూర్ అనేటటువంటిది ఒకటి ఉంది, శనీశ్వర ఆలయం. అక్కడికి వెళ్ళి శనీశ్వరుడికి శనికి తైలాభిషేకం చేయించండి. అలాగే వీలైనంత వరకు శనివారం ఉపవాసం ఉండండి. దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి క్షేత్రానికి వెళ్ళి ముందుగా శనీశ్వరుడికి ఏం చేస్తారు అని అంటే కనుక తైలాభిషేకం చేయించండి. చక్కగా అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. బెల్లము, నల్ల నువ్వులు ఈ రెండుటిని ముద్దలా చేసి నైవేద్యంగా పెట్టండి. కొబ్బరికాయ కూడా నైవేద్యంగా పెట్టండి. కొంతవరకు ఉపశమనం కలుగుతుందండి. కాస్త రిలీఫ్ ఏమైనా ఉందా ప్రస్తుతానికి? ఏమన్నా అంటే పలానా విషయంలో పర్వాలేదు, మీరు ముందుకు వెళ్ళొచ్చు అనుకుంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఏ పని చేసినా కూడా ఫలానా దీనికి మంచి చేస్తే బాగుంటుంది అనేటువంటిది ఏం లేదు. ఇన్ని సంవత్సరాలు ఏదైతే వృత్తి వ్యాపారాదులలో ఉన్నారో అదే కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమము. అనవసరమైన గొడవలకు వెళ్లకుండా, అనవసరమైన విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే ఇంకా చాలా మంచిది. మనము కొన్నిసార్లు మనకు ఎంత అదృష్టం ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి బాగా లేకపోతే ఆ అదృష్టం కూడా వికటిస్తూ ఉంటుంది. బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి అంటారు చూసారా? ఒకప్పుడు బాగా బతికినటువంటి వ్యక్తి కూడా రోడ్డు పాలన అవుతాడు. రోడ్డులో ఉన్నటువంటి వ్యక్తి అదృష్ట స్థానంలోకి వెళ్ళిపోతాడు. దానికి కారణం ఏంటి అంటే మన గుడ్ ఆర్ బ్యాడ్ ఈ రెండూ తెలుసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వారికి బ్యాడ్ పొజిషన్. బ్యాడ్ అంటే ఏంటి అంటే ఆర్థిక పరంగా నష్టపోవడము, కుటుంబ పరంగా ఇబ్బందులు పాలవ్వడము, అనవసరమైనటువంటి కోర్టులు, కేసులు, తలకాయ నొప్పులు ఇవే ఉంటూ ఉంటాయి. అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉంటే కొంతగా దాని నుంచి బయటపడేటటువంటి అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేషరాశి వారికి కూడా జరిగేది అదే. నువ్వు వద్దు అన్నా కూడా నీ మీద కేసులు వేస్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటావు, చెయ్యని నేరాలకు ఇరుక్కుంటూ ఉంటావు, నీ అయిన వాళ్ళ బంధువులు శత్రువులుగా మారుతూ ఉంటారు, అయిన వాళ్ళే నీ మీద నీలాప నిందలు వేస్తూ ఉంటారు, వృత్తి వ్యాపారాదులకు ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి, విదేశాలకు వెళదామనుకున్న వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉంటాం, డబ్బు అనవసరంగా అంటే మంచివాడి కంటే చెడ్డవాడికి ఎక్కువగా ఖర్చు అయ్యేటటువంటి ప్రయోజన లక్షణాలు ఎక్కువగా ఏర్పడతాయి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మేషరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. ఇలాంటి పీరియడ్ ఇంకా ఎంతకాలం ఉండొచ్చు అంటారు? వీళ్ళకు ఏలినాటి శని ప్రభావం 7.5 శని అంటే దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు వీళ్ళకు శని ప్రభావం వెంటాడుతూనే ఉంటుంది. ఇక తదుపరి అంటే శని మళ్ళీ 3 భాగాలుగా విభజిస్తారు శనిని. మొదటి భాగం స్థల నుండి హృదయం వరకు, హృదయం నుంచి ఉదరం వరకు, హృదయం నుంచి మన ఉదరం నుంచి మళ్ళీ కాళ్ళ వరకు, ఈ రకంగా 3 భాగాలుగా విడదీస్తూ ఉంటారు.
మొదటి భాగంలో ఏంటి అంటే గనక ఆలోచించకుండా పనులు చేసి మొదటి అంటే 2.5 సంవత్సరాలు దాంతో అంటే మొండిగా పనులు చేయడము, ఆలోచించకుండా పనులు చేయడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, దీనివల్ల 2.5 సంవత్సరాలు ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఇక మధ్యలో ఇంకా 2.5 సంవత్సరాలు ఏమవుతుంది అంటే వ్యాధి రూపకంగా కానీ, లేదు అని అంటే గనక హాస్పిటల్కి ఎక్కువగా తిరగడం కానీ, రోగాలు ఎక్కువగా రావడం కానీ, యాక్సిడెంట్లు ఎక్కువగా జరగడం కానీ, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక మళ్ళీ 3వ స్టేజ్ ఏమవుతుంది అంటే కామక్రోధాలు పెరిగిపోతూ ఉంటాయి. జూదము, మద్యము లాంటి ప్రదేశాలకు ఎక్కువ వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాలు ఒక చోట నిలవకుండా ఉంటూ ఉంటుంది. ఎప్పుడూ కూడా వృధా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయాణం అనేటటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి 7.5 సంవత్సరాలు మేషరాశి వారికి కొంచెం గడ్డు కాలమే అని చెప్పుకోవాలండి. మరి ప్రస్తుతం ఈ గడ్డు కాలాన్ని అధిగమించడానికి ఎలాంటి ప్రత్యేక పరిహారాలు చేస్తూ బాగుంటుంది? ముఖ్యంగా మేషరాశి వారికి ఈ గడ్డు కాలం తగ్గాలి అంటే ప్రతి సంవత్సరం 7.5 సంవత్సరాలు ఉంది కదా శని, ప్రతి సంవత్సరము మరచిపోకుండా మీరు తిలహోమ తంత్ర సాధన ఒకటి చేయించుకోండి. ఎవ్రీ ఇయర్ చేయించుకోవాలి. అది దానికి వేరే మార్గం ఏం లేదు. ఎవ్రీ ఇయర్ తిలహోమ తంత్ర సాధన చేయించుకోండి. ఇప్పుడు రాబోయే అక్షయ తృతీయ ఉంది కదా, అక్షయ తృతీయ రోజున ఏలినాటి శని ఉన్న ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజు ధనాకర్షణ తంత్రయాగము జరుగుతూ ఉంది. ఆ ధనాకర్షణ తంత్రయాగంలో పాల్గొంటే వాళ్ళకు ఒక రక్ష ఇస్తాను నేను. అందరికీ మామూలుగా ఎవరైతే వస్తారో వాళ్ళకు మామూలుగా ధనాకర్షణ యంత్రం, ఒక శివశక్తి స్ఫటికలింగం ఇస్తాను. మేషరాశి వారు 7.5 సంవత్సరాలు ఉంది కాబట్టి వాళ్ళు కాస్త గడ్డు కాలం కాబట్టి భరించలేరు కాబట్టి కష్టం బాధ వాళ్ళకు ఆకర్షణ తంత్రానికి సంబంధించిన యంత్రంతో పాటు శివలింగంతో పాటు వాళ్ళకు ఒక రక్షా తాయెత్తు కూడా ఇస్తాను. ఆ రక్షా తాయెత్తు 7.5 సంవత్సరాల పాటు మీ దగ్గరే ఉండాలి, మీ శరీరం అంటి పెట్టుకునే ఉండాలి. కొంతమందికి చేతికి కడతాను, లేదు అంటే నడుముకి కట్టుకోండి. ఆ రక్షణ యంత్రం ఆ తాయెత్తులో ఏముంటుంది అంటే శనికి సంబంధించిన కవచం ఉంటుంది. ఆ తాయెత్తును కనుక మీరు కట్టుకుంటే మీ జీవితంలో శని బాధ నుంచి కాస్త ఉపశమనం పొందడానికి మాత్రమే. ఎందుకంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేరు. కాకపోతే ఏంటంటే గొడ్డలితో పోయేది గోటితో వెళ్ళిపోతుంది అనేటటువంటి దానికి. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మీరు చేసుకోండి, తప్పకుండా శుభం లాభం కలుగుతుంది. శని తీవ్రత కాస్త తగ్గడానికి నిత్యం శనికి సంబంధించి ఎలాంటి మంత్రాలు చదివితే బాగుంటుంది సార్? ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటటువంటి మంత్రం చదువుకోండి, సరిపోతుంది. ఎప్పుడైనా చదవచ్చు అంటారు? దీనికి కూడా ప్రత్యేకంగా టైం? దీనికి ప్రత్యేకంగా ఉదయం స్నానం చేసిన వెంటనే ఇది చదువుకోండి. మళ్ళీ వీలు కుదరలేదు ఉదయం అని అంటే కనుక సాయంకాలం పూట అయినా చదువుకునే ప్రయత్నం చేసుకోండి. ఓవరాల్గా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.